గుంటూరు జిల్లా బుడంపాడు సమీపంలో హైవే విస్తరణ పనుల కోసం గుత్తేదారు డ్రైనేజీ కాలువ మూసివేయడం తమకు ఇబ్బందిగా మారిందని కొందరు రైతులు చెబుతున్నారు. ఇక్కడ రైల్వే ట్రాక్పై జాతీయ రహదారిని 4 లైన్ల నుంచి 6 లైన్లకు విస్తరించే పనులు జరుగుతున్నాయని, ఈ పనుల కోసం ట్రాక్ పక్క మురుగు కాలువను గుత్తేదారు మట్టితో మూసివేశారని చెబుతున్నారు. దీంతో మురుగునీరంతా పక్కనే ఉన్న పంట పొలాల్ని ముంచెత్తిందని తెలిపారు. కాంట్రాక్టర్లకు ముందుగానే చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితమే వరి విత్తనాలు వేశామని, మురుగునీరు వచ్చి పెట్టుబడి వృధా అవుతుందని వాపోతున్నారు. అధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. మొత్తం కూడాను నీళ్లు ఇటు రాకూడదండి. అసలుకి అవి బ్రిడ్జి డౌన్ నుంచి వెళ్లాల్సిన మార్గం ఉంటుంది. వాళ్ళు బైపాస్ ఇన్నర్ రింగ్ రోడ్ వేయటం కోసం అవి ఆపారు. నేను విత్తనాలు ఎదబెట్టక ముందలు చెప్పా, ఇదండి పరిస్థితి, మీరు ఇక్కడ ఆపేసేస్తున్నారు, ఆపేస్తే నీళ్ళు ఇట్టి వెళ్తాయి, మరి విత్తనాలు పెడుతున్నావు, ఎంత పాడవుద్ది అని చెప్పాము. కాంట్రాక్టర్లకి చెప్తే వాళ్ళు అన్నారు, నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిన రోజు మొత్తం నీళ్ళు లేకుండా చేస్తామండి అన్నారు. ఇట్లా మునిగిపోయిందని చెప్తే, మాకు సంబంధం లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పెట్టుకో, ఏంది మాకు అసలు సంబంధం లేదు, మమ్మల్ని ఇక్కడ అడ్డం వేసుకోమన్నారు కాబట్టి మేము వేసుకుని పని చేస్తున్నాం, మాకు నెలబట్టిద్ది ఇది, నువ్వేమన్నా చేసుకో అన్నారు. ఇంకేం చేయాలి మేము రైతులు? వారం నుంచి నీకెందుకు, నీకే ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. తీరా చేలు మునిగిపోయిన తర్వాత ఇప్పుడు మాకు సంబంధం లేదంటున్నారు. విత్తనాలు వేసాము, ఎకరానికి 8,000 అయినాయి, మొత్తం పోయినాయి. వాళ్ళు అడ్డం తెస్తే కానీ నీళ్ళు అటు పోవు. వాళ్ళు ఏమి అడ్డం వేశారు, మమ్మల్ని ఇబ్బంది పడుతున్నాం. ఈ నీళ్లు పోవాలంటే ఇప్పుడు ఇటు పోయే మార్గం ఏం లేదు, అది తీస్తేనే డెలుతాయి. వాళ్ళు చెప్పినా కానీ కాంట్రాక్ట్లు మా మాట వింటలా, అదే మేము వేసేది అంటున్నారు.